హాయ్ అండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ విల్లా వచ్చేసరికి గోవాలో మేము తీసుకున్న డూప్లెక్స్ విల్లా అండి. ఇది వచ్చేసరికి క్యాండిల్ఎం బీచ్ దగ్గర 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. సెక్యూరిటీ అంతా నైట్ అయితే అంత సెక్యూరిటీ ఉంటుంది. సో ఈ విల్లాలో వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ మొత్తం మనకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో రైట్ సైడ్ వచ్చేసరికి ఈ రో మొత్తం విల్లాస్ అనమాట. మాకు ఈ ఈ విల్లా వచ్చిందనమాట. సో ఈ విల్లాని మేము చూస్ చేసుకున్నాం booking.comలో. మేము ఈ విల్లాకైతే ముందే అసలు ఏం పే చేయలేదు. చెక్ ఇన్ అయినప్పుడు కూడా పే చేయలేదు. చెక్అవుట్ అయిపోయిన తర్వాత మేము లాస్ట్లో పే చేసాం. దీనికి ఆల్రెడీ అలొకేటెడ్ పార్కింగ్ ఉంది. ఒక కార్కి అయితే ఇది సరిపోతుంది. సెకండ్ కార్ అయితే కనుక అది వేరే ప్లేస్లో చూపిస్తామన్నారు. గెస్ట్ పార్కింగ్ ఉంది, సో అక్కడ ఇస్తామన్నారు. ఇది చుట్టూతా గ్రీనరీ తోటి మనకు ఆపోజిట్లో కోకోనట్ ట్రీస్ తోటి చాలా బాగుంది విల్లా అయితే. కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అడ్వాంటేజెస్ గురించి వస్తే మనకి ఇక్కడ పవర్ బ్యాకప్ ఉంది ఈ విల్లాలో. అండ్ రేట్ కూడా చాలా తక్కువకి ఇచ్చారు. 3000 చేంజ్కి వచ్చింది మాకు ఈ విల్లా. మేము 2 days ఉన్నాము గోవాలో. సో 2 days ఈ విల్లాలోనే మేము స్టే చేసాము. అండ్ ప్రతి రూమ్కి ఏసీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ హాల్లో మొత్తానికి ఏసీ ప్రొవైడ్ చేశారు. అలానే పైన ఫస్ట్ ఫ్లోర్లో 2 bedrooms ఉన్నాయి. ఆ 2 bedroomsలో కూడా 2 ఏసీస్ ప్రొవైడ్ చేశారు. అండ్ సెకండ్ థింగ్, డైనింగ్ టేబుల్ సపరేట్గా ఇచ్చారు. కిచెన్ సపరేట్గా ఉంది. అండ్ వాళ్ళే మనకు ఇండక్షన్ స్టవ్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం కొన్ని యుటెన్సిల్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. కానీ గ్రాసరీస్ కానీ మిల్క్ ప్యాకెట్ కానీ ఇవేవి వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో మేము ఇక్కడ అన్ని యాప్స్ అలౌడ్ అండి. ఇక్కడ అన్నీ ఉన్నాయి. స్విగ్గీ ఉంది, జొమాటో, బిగ్ బాస్కెట్, అన్ని యాప్స్ ఉన్నాయి. సో మేము స్విగ్గీ నుంచి, బ్లింకిట్ నుంచి, వాటి నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము. సో కర్డ్ ఒకటి, మిల్క్ ఒకటి, వాటర్ క్యాన్స్ అంటే వీళ్ళు ఆక్వాగార్డ్ లాగా ఇచ్చారు. బట్ మాకెందుకో అంత అనిపించలేదు. అది కొద్దిగా క్లీన్ చేయలేదు అన్నట్టుగా అనిపించింది. సో ఎందుకు అని చెప్పి మేము వాటర్ తెచ్చుకున్నాము బిస్లరీది. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఒక ఇండక్షన్ స్టవ్ ఇచ్చారు. నేను ఇంకొక ఇండక్షన్ స్టవ్ తీసుకొని వెళ్ళాము. ఎందుకంటే మేము 2 days ఉన్నాం కదా, 2 days మేము ఇక్కడే కుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. నేను ఇలాగ చిన్న చిన్న ప్యాకెట్స్లో తీసుకొని వచ్చాను. ఇది ఫిల్టర్, చిన్న కాఫీ ఫిల్టర్ తెచ్చుకున్నాను. అండ్ అన్నీ మనం మెయిన్గా వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా చిన్న చిన్న జిప్లాక్ ప్యాకెట్స్లో తీసుకొని వచ్చి ప్యాక్ చేసుకొని వచ్చాము. ఇది చారు పెట్టుకునేదన్నమాట. రసం పొడి, సాంబార్ పొడి, ఇవన్నీ మసాలా ఇవన్నీ. అండ్ ఒక 3 liters కుక్కర్ చెప్పాను కదా, ఇలా ఒక 3 liter కుక్కర్ తెచ్చుకున్నాను. అండ్ వాళ్ళు మనకు తవ్వ ఒకటి ఇచ్చారు. సో అంతేనండి వాళ్ళు ఇచ్చింది. మేజర్గా ఇంకోటి ఏంటంటే మనకు మెయిడ్ కావాలంటే మెయిడ్ని కూడా అరేంజ్ చేశారు వీళ్ళు. బట్ నాకు అంత పెద్ద యుటెన్సిల్స్ ఏం లేవు క్లీన్ చేయడానికి, కాబట్టి నేనైతే వద్దన్నాను. బేసిక్గా సేఫ్ కాదు అని ఆ రీజన్తో కూడా వద్దన్నాను అనమాట. కానీ అది వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. లాస్ట్ చెక్అవుట్ అప్పుడైతే నేను డిషెస్ అలానే ఉంచేసి వచ్చాను. వాళ్ళే మేము క్లీన్ చేసుకుంటామని అన్నారు. తర్వాత ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈ స్విగ్గీ ఇవన్నీ ఉండటం వల్ల మనం గ్రాసరీస్ కానీ దేనికి మనం స్టెప్ అవుట్ అవ్వక్కర్లేదు. అన్నీ మనకు ఈ విల్లా తర్వాత అడ్రస్ ఇచ్చాము, అది ఆటోమేటిక్గా మాకు ఇక్కడికి డెలివరీ అయిపోయింది. అండ్ నైట్ అయితే ఈ విల్లా బయట కుక్కలు అవన్నీ ఉంటాయంటండి, అస్సలు బాగాలేదు. అదైతే సేఫ్ కాదని కూడా మాకు ఈ విల్లా ఇచ్చిన అతను చెప్పారనమాట. నైట్ 7:30 అయితే మటుకు స్టెప్ అవుట్ అవ్వద్దు అన్నారు. ఈ కమ్యూనిటీలోనే ఒక గ్రాసరీస్ సూపర్ మార్కెట్ లాగా ఒకటి ఉందని చెప్పారు. చూపించారు కూడా, కానీ అది అంత బాగాలేదు. ఏమీ అవైలబుల్గా కూడా లేవంట అక్కడ. మా హస్బెండ్ వెళ్ళి చూసి వచ్చారు. ఓవరాల్గా అయితే పెద్ద ఇంటీరియర్స్ అని చెప్పలేను, కానీ చాలా పీస్ఫుల్గా అయితే ఈ విల్లా ఉంది మాకు.
అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు మాకు వాషింగ్ మిషన్ కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా విత్ డ్రయర్ అది సెకండ్ బెడ్రూమ్లో ఉందన్నమాట. సో దాన్ని బాగా యూస్ చేసుకున్నాం మేము. ఎప్పుడైనా బీచ్కి వెళ్ళి రావటం, వాషింగ్ మిషన్ వేసుకోవటం, డ్రయర్ చేయటం, వెంటనే ప్యాక్ చేసుకోవడం. సో మాకు అదొక పెద్ద అడ్వాంటేజ్ అయింది. సెకండ్, నాకు ఈ విల్లా మొత్తంలో నచ్చిన బెస్ట్ స్పాట్ ఏదైనా ఉందంటే అది ఇదేనండి, టెర్రస్ దగ్గర. నేను నెక్స్ట్ డే 6:40 ఆర్ సంథింగ్ ఆ టైంకి లేచినప్పుడు నేను ఆ షార్ట్ కూడా పెట్టాను ఛానల్లో. అసలు చాలా బాగుంది, పీస్ఫుల్గా. కొంతసేపు నేను మెడిటేషన్ కూడా చేసుకున్నాను ఇక్కడ. చాలా పీస్ఫుల్గా ఇప్పటికీ నాకు పీస్ఫుల్నెస్ తెలుస్తుంది. ఇది అండి ఓవరాల్గా మేము తీసుకున్న ఈ గోవా విల్లా హోమ్ టూర్. కానీ గోవాకి రావటం సేఫా కాదా అని అంటే మటుకు అది కొద్దిగా మీరు ఆలోచించుకొని రావాలి. మాకైతే ఏం ప్రాబ్లం అయితే రాలేదు ఎక్కడ. బట్ ఇంకొకటి థింగ్ ఏంటంటే మేము ప్రతి దాంట్లో చాలా కాషన్గా ఉన్నాము. ఎందుకంటే 7:30 దాటిన తర్వాత అసలు మేము బయట ఎక్కడికి వెళ్ళలేదు. 7 లోపల మేము ఇంటికి వచ్చేసాము ఎక్కడున్నా కూడా. అండ్ మార్నింగ్ కూడా మేము ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఫస్ట్ మేము బీచ్కి వెళ్ళి 10:30, 11 కల్లా వచ్చేసాము. తర్వాత రెస్ట్ తీసుకోవటం, మళ్ళీ 3:30కి 4కి అలా వెళ్ళాము అనమాట. సో మాకు మేజర్గా అంటే మేము పెద్దగా తిరిగి చూసిందైతే ఏం లేదు. కాబట్టి మేము చూసిన ఆ 4-5 బీచ్లే మాకు గొప్ప అన్నట్టుగా ఉంది. సో మేము పెద్దగా ఇబ్బంది పడలేదనే చెప్పాలి. సో మేము తర్వాత క్యాండిలిమ్ బీచ్కి వెళ్ళాము, నెక్స్ట్ డెస్టినేషన్ బీచ్. సో అది కూడా నేను మీకు వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఈ విల్లా ఓనర్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు booking.com కంటే వాళ్ళకే డైరెక్ట్గా కాల్ చేస్తే బెస్ట్. స్విమ్మింగ్ పూల్ ఒకటి బాగాలేదు అండ్ నైట్ తిరగడానికి లేదు, అంతే తప్ప పెద్దగా ఈ విల్లాకైతే ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. థ్యాంక్ యూ.